హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఊరికి నుండి అయితే వచ్చేసిన ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చిన. సో దిస్ ఇస్ వ్లాగ్ 43 అండ్ ఇప్పుడైతే మనము కాలేజ్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే అటెండెన్స్ లేదు కాబట్టి కాలేజ్ కూడా ఇంపార్టెంట్. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి ఎప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్తాను. వాడు వచ్చిండు 2 రోజులు 3 రోజుల తర్వాత కలుస్తున్నా. నిన్న నేను కాలేజ్కి రాలే, ఈడొచ్చిండు. క్లాస్లో ఎవరు రాలే, ఇంకా ఇక బెంచ్లన్నీ చేంజ్ చేసేసారు. ఇక్కడ మధ్యలో గ్యాప్ పెట్టేసారు. ఇంకా ఏమైనా ఎగ్జామ్లు అయినట్టుంది, ఇంకా వేసేసారు బెంచ్లు మొత్తము. ఈరోజు మంచిగా రెడీ అయినా వీడి ఫోటోలు తెచ్చుతాడని బొరసులు గైస్. ఈరోజు ఎందుకు మా వాడు మిస్ అయింది. అట్లా తీట పురుగు రాలే కదా, అంటే నాకన్నా తీట పురుగు కాదు, కానీ ఇద్దరం ఉంటే ముగ్గురికి మించిన లేడు. మేము ఇద్దరం కూడా తక్కువ అంటే వీనికి తీట ఉండదు, కానీ తీట వేసి నవ్వడేస్తుంటుంది దొరకట్లా. గోకుల్ దానికి మేము ఏమవుతుందంటే గైస్, మేమిద్దరం దొరుకుతాం గైస్. వీడొక్కడు బచాయించిపోతాడు, ఆడొక్కడు బచాయించు. నువ్వు బచాయించిపోతావు లాగా దొంగ. ఇప్పుడు కూడా చూడండి గైస్, మాకు క్లాస్ జరుగుతుంది అవసరమా అన్న ఫీలింగ్ అసలు లేము. తీట గైస్, తీట. ఎవరో రబ్బర్ బ్యాండ్ ఇచ్చినట్టు గైస్ చేసుకున్నాడు. డిస్టిక్ రా తాకు అని నా చెరువు బట్టిలో ఉన్నారా అంటే చూపెడుతున్నా అనమాట. అలాగే ఇట్లా ఇట్లా ఉన్నాము. ఎవరో వాళ్ళు ఇచ్చినట్టు గైస్. వాళ్ళ మమ్మీ అంటే మా సిస్టమ్, అంటే మా పెద్దమ్మ అనుకుంటే అది విషయం. అది పెద్దమ్మ అంటే నీకు ఇష్టం లేదా? పిన్ని అంటే ఇష్టం. ఏం ఫోటో? నా ఫోటో సర్టిఫికేట్ వచ్చి ఏంది అది, స్కాలర్షిప్ సబ్మిట్ చేసేసాం. స్కాలర్షిప్ సబ్మిట్ ల్యాబ్ అన్నది క్లాస్ ల్యాబ్ పోకుండా ఏం చేస్తున్నాడు. ఇయో ఈ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఇంగ్లీష్ ల్యాబ్ ఉంది. ఇంకి ముగ్గురికి ఇంగ్లీష్ ల్యాబ్. వీడు పోలే వీడు పోలేదు కాబట్టి నేను పోలే కాబట్టి వీడు పోలేదు కాబట్టి వీడు పోలే. నేను సెకండ్ షిఫ్ట్, అయ్యో ఫస్ట్ షిఫ్ట్ అలా ఫస్ట్ షిఫ్ట్ ఇయ్యో నడురా. ఇయ్యో ఇంటికి పోతున్నాం. ఈడొకటి మేము బయోమెట్రిక్ చేసేసాం. ఇప్పుడు ఇంటికి పోతున్నాం. ఇక కొంచెం లేట్ వేసినాం, 4 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంటికి పోయి అయిన తర్వాత నిన్నట్టు ఏమైనా ఉంటే అవి చేసుకోవాలి. గైస్ ఇప్పుడు ఇంటికి రాగానే నేను ఇవి తింటున్నా. మా కుక్క ఇడుది. మా కుక్కకి జ్వరం వచ్చింది, అందుకే చలి పెడుతుంది అనేది కప్పినాం. మజా కాదు, నిజంగా జ్వరం వచ్చింది, అందుకే అది కప్పినాం. మా కుక్కనేమో వాడికి మొన్న నుండి దానికి జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకోవద్దు. ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు దానికి. మళ్ళా ఆడతలే, నిజంగా చెప్తున్నా, నిజంగా ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు అవి ఈ కుర్చీ పైన అయితే మనది ఎక్కువ అనిపిస్తుందేమో, దానిపైన వండి వేస్తుంది. గేస్ వీడియో ఎడిటింగ్ అయితే చేసిన అనమాట. నిన్న వ్లాగ్ ఇప్పుడైతే ఎండ్ అయిపోయింది, చూడొచ్చు. ఇలా వ్లాగ్ పెద్ద ఉండే అనమాట, మన చెరువుగట్టుమైన వ్లాగ్, అందుకే చాలా పెద్ద లాంగ్ వీడియో అయిందనమాట. డైలీ చేసే వ్లాగ్స్ కంటే 2 times ఎక్కువ ఉంది. డైలీ చేసే వ్లాగ్స్ మా అంటే 6 or 5 minutes మ్యాక్సిమం. సో ఇవాళ అయితే చాలా పెద్ద వ్లాగ్ అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితోనే ఎండ్ అవుతుంది. మా మమ్మీ ఆల్రెడీ ఏమంటారు రొట్టెలు తెచ్చి ఇచ్చేసింది తినడానికి. సో ఈ వ్లాగ్లో ఇంతే అనమాట. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నా,
సో మర్చిపోకండి. సో ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. సేవ్ చేసుకోవాలి ప్రీసెట్, లేదంటే ఒకవేళ ఏమైనా ఎడిటింగ్ మిస్టేక్ వచ్చినా కూడా మళ్ళీ వెయ్యి ఎడిట్ చేసుకోవచ్చు. లేదు సేవ్ చేసుకోలేదు అంటే ఆడ మళ్ళీ స్టార్టింగ్ నుండి ఎడిటింగ్ చేయాలి. సో సేవ్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.